ఏసీసీ సిమెంట్స్కు తాకీదు జారీ చేసిన ప్రభుత్వం. వారంలో భారతీ సిమెంట్, రామ్కో సిమెంట్ లీజులకు సైతం నోటీసులు. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా సున్నప్రాయ గనులు జగన్ హయాంలో మంజూరయ్యాట. వీటిపై ఇప్పుడు చర్యలు మొదలు. 4 లీజులు రద్దు చేసేందుకు రంగం సిద్ధం. మరి ఇప్పుడు ఇది పరిశ్రమలు శుభ్రంగా నడుస్తున్న పరిశ్రమలు తరిమేయడానికి అనేటువంటి విమర్శకి ఆస్కారం ఇవ్వడం లేదా? రాంభూపాల్ గారు, ఒక పక్క ఏమో పరిశ్రమలు రావట్లేదంటారు, ఒక పక్క వచ్చిన ఈ రకంగా తరిమేసే పరిస్థితి చేస్తున్నారు, వాటిని దెబ్బతీసే పరిస్థితి. కక్షగట్టి చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? నిజంగా తప్పు ఏదైనా జరిగితే ఎప్పుడో, కానీ తప్పు కాదు అని గతంలో కూడా వార్తలు వచ్చినాయి దీని మీద. అయినప్పుడు కూడా ప్రభుత్వం పట్టుబట్టి చేయటం ఇది ఇండస్ట్రీస్కి మేలా లేకపోతే ఇండస్ట్రీస్ని నాశనం చేయటమా? సార్, 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, ఇప్పుడు చిన్న పరిశ్రమలు అవన్నీ కూడా గ్రానైట్ పరిశ్రమ కానీ, బండల పరిశ్రమలు కానీ, లేదా సున్నప్రాయ పరిశ్రమలు, ఇవన్నీ కూడా చిన్న మధ్య తరహా పరిశ్రమలు. దీని మీద పెట్టుబడి లోకల్ వాళ్ళే పెడతారు, ఎక్కువ మంది వర్కర్స్ కూడా స్థానికులే ఉంటారు. ఇట్లాంటి పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా ఆ ప్రాంతాల పరిధిలో ఉండేటువంటి మున్సిపాలిటీలకు కానీ లేదా పంచాయతీలకు కానీ నిధులు ఆర్థికంగా కూడా కొంత సపోర్టింగ్ గా ఉంటాయి, ఆ ఏరియా డెవలప్మెంట్ గా ఉపయోగపడతాయి. కానీ వీటిని క్రమంగా తొలగించడం, ఆ చిన్న చిన్న పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమలకు అనేక రాయితీలు, గతంలో ఇచ్చే రాయితీలన్నింటినీ కాలంలో నిలిపేసినారు. ఈ మధ్య చూసాం మనం, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఇక్కడే 8 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసిపోయినారు తాడేపల్లిలో. అంటే చిన్న పరిశ్రమలన్నీ కూడా ఈ రోజు మూతపడిపోతున్నాయి. దీని వెనక పెద్ద కార్పొరేట్ కంపెనీలు అన్ని ఇండస్ట్రీస్ లేకి జొరబడుతున్నట్టుగానే మైనింగ్ లేక్ కూడా వాళ్ళు రాస్తున్నారు. ఇది ఒక కారణం. రెండో కారణం రాజకీయంగా. ఈరోజు రాజకీయంగా తమ ప్రత్యర్థి పార్టీ వాళ్లకు ఆర్థిక వనరులుగా ఉన్నటువంటి ఇట్లాంటి మైనింగ్ వ్యవస్థను లేదా పరిశ్రమలన్నింటినీ ఏదో రకంగా ఇక్కడి నుంచి వాళ్ళని వేధింపులకు గురి చేయడం ద్వారా వారు మద్దతిస్తున్న రాజకీయ పార్టీలకు ఆర్థిక సహకారం లేకుండా చేసి రాజకీయంగా దెబ్బతీయడం. ఈ రెండిటి వల్ల జరిగే నష్టం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఘోరంగా దెబ్బతిరిపోతాయి. ఈరోజు నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. గతంలో డోన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సున్నప్రాయ ఇండస్ట్రీ ఉండేది. మనకు కూడా తెలుసు, రాష్ట్రంలో అది ఒక పెద్ద సున్నప్రాయ ఇండస్ట్రీ అక్కడే ఉండేది. ఈ రోజు ఆ సున్నప్రాయ పరిశ్రమ అనేది ద్రోణాచల ప్రాంతాల్లో ఘోరంగా పతనావస్థలో ఉంది. ఎక్కడ అది ఇంప్రూవ్మెంట్ కాలేదు. అదే విధంగా పక్కనే ఉన్నటువంటి కర్నూలు, అనంతపురం జిల్లా బార్డర్ గా ఉన్నటువంటి పత్తికొండ తాలూకాలో మైనింగ్ బంగారు గనులకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కంపెనీ వచ్చింది. అక్కడ సుమారు 3-4 గ్రామాల భూములన్నింటినీ వాళ్ళు తీసుకున్నారు. ఆ గ్రామాల్లో ఉండే పేదలేమో పట్టాల్లో వలస కూలీలుగా మారినారు. అక్కడ ఉండే మైనింగ్ మొత్తాన్ని కూడా ఆస్ట్రేలియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. అంటే దీనివల్ల జరిగేది ఏమిటి? ఒకటి, రాజకీయంగా ద్రోణాచలంలో ఉండేటువంటి చిన్న పరిశ్రమదారులందరూ రాజకీయ కారణంతో పరిశ్రమలు మూతేసుకున్నారు. రెండో పక్క ప్రభుత్వం చేయాల్సినటువంటి మైనింగ్ ని ఆస్ట్రేలియా లాంటి విదేశీ కంపెనీలకు ఇచ్చినారు. దీని రెండింటి వల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల ప్రజలు. రైట్. అయితే అంగన్వాడీలకు సంబంధించి కూడా చెప్తారా? అంగన్వాడీల ఆందోళన నిన్నంతా భారీ ఎత్తున జరిగింది కదా, దానికి సంబంధించి కూడా మీ అభిప్రాయం చెప్పండి సార్. చూసింటారు, ఈరోజు ప్రధానంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున మహిళలు ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చినారు. వాస్తవానికి పోలీసులు కొంత కంట్రోల్ చేయాలని చూసినారు, కొన్ని జిల్లాల్లో అడ్డుకున్నారు, కొన్ని జిల్లాల్లో భారీగా పోలీసులు మోహరించినారు. అయినా చివరికి మహిళలు ఎక్కువ సంఖ్య రావడంతో పోలీస్ దగ్గర కూడా మహిళా మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి అల్టిమేట్ గా సైలెంట్ గానే ప్రశాంతంగా ముగిసినట్టుగా ప్రకటించారు. కానీ స్పందన చాలా తీవ్రంగా వచ్చింది. నిజంగా ఈ కాలంలో ఇంత వేల సంఖ్యలో మహిళలు ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర సగటున 2000 మందికి తక్కువ కాకుండా పాల్గొన్నట్టుగా ఈ రోజు వాళ్ళ సంఘాలు ప్రకటిస్తున్నాయి. అంటే అంత పెద్ద ఎత్తున మహిళలు ఖర్చులు పెట్టుకొని ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా ఈ ప్రభుత్వం ఇంకో 3.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల పైగా ఉంటుందని తెలిసి కూడా పోరాటానికి సిద్ధపడినారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ 2 సంవత్సరాల క్రితం నిన్న డిసెంబర్ 12వ తారీఖు నాడే సమ్మె ప్రారంభమైంది. ఆ సమ్మె సందర్భంగా ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈనాడు ఉన్నటువంటి మంత్రులు చాలా మంది ఆ సమ్మెకు మద్దతు ఇచ్చి మేము ప్రభుత్వ అధికారంలోకి వస్తానే మీకు అందరికీ మేలు చేస్తామని చెప్పినారు. మరి ఈ రోజు 2 సంవత్సరాలుగా వస్తుంది, ఎందుకని మీరు జీవోలు ఇవ్వడం లేదు? వేతనాల గురించి ఎందుకు మాట్లాడటంలా? యాప్లు ఇప్పటికే ఆ యాప్ల భారం భరించలేక అల్లాడిపోతున్నారు. అదేవిధంగా వేధింపులు నిన్నగా మనం చూసాం. కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులను బలవంతంగా రిజైన్ చేయించడం, చివరికి పోస్టు అంగన్వాడీ టీచరే కాదు, ఆయా ఏదైతే పిల్లలకు సేవలు అందించాల్సిన ఆయా పోస్టు, ఆయాను కూడా సెంటర్ లో ఉన్న వాళ్ళను చుట్టుపట్టి లాగి బయటికి ఏడ్చుకొచ్చి రిజైన్ చేసేంత వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరించి దానికి మళ్ళీ పోలీసులను ఉపయోగించుకున్నటువంటి సంఘటనలు కూడా చాలా జిల్లాల్లో చూస్తాం. ముఖ్యంగా అనంతపురం కానీ, అదేవిధంగా కాకినాడ, తర్వాత ఏదైతే విజయనగరం జిల్లా, ఇట్లాంటి కొన్ని జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ రకమైన బలవంతపు తొలగింపులు జరిగినాయి. ఒకవైపు వేతనాలు పెరగలేదు, సౌకర్యాలు కల్పించలేదు, గ్రాడ్యుటీ ఇస్తామన్నారు, గ్రాడ్యుటీ అమలు కాలేదు.
గతంలో ఏవైతే ఎన్నికల ముందు చెప్పిన హామీలు అమలు కాల, రెండో వైపు తొలగింపులు, బలవంతన బెదిరింపులు. అందుకనే పెద్ద ఎత్తున అసంతృప్తి. ఈ రోజు మహిళలు అంత సంఖ్యలో రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని ఊహించండు. అంగన్వాడి ఆయా అంటే అది ఏం ఉద్యోగం, దానికోసం మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది, వాళ్ళని రాజీనామా చేయించడం ఏందో చాలా. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎడిపోతోంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు నిజంగా అసలు వీటన్నింటిని పట్టించుకుంటున్నారా లేదా ఏం అర్థం కాని పరిస్థితి. రైట్, శివశంకర్ గారు చెప్పండి. ప్రభుత్వం సార్ ఒక్క మాట సార్, ప్లీజ్. నిన్న ఆ ధర్నాల్లో ఎక్కువ మంది మహిళలు మాట్లాడిన విషయాలు మీరు కూడా చూసింటారు. ఆ విషయాల సందర్భంగా వాళ్ళు అడుగుతున్నది అంటే, పవన్ కళ్యాణ్ ఏమైపోయినాడు? మాకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మా గురించి మాట్లాడతానని చెప్పారు కదా, అంగన్వాడీలో ఆడబిడ్డలు నాతో అన్నారు కదా, ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మా సమస్యలు మాట్లాడటం లేదు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు ముఖ్యమంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పిండొచ్చు, లేదా మాకు న్యాయం చేయకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని చెప్పి కదా ఎన్నికల్లోకి వచ్చింది. మమ్మల్ని ఎందుకని మా గురించి ఎందుకు ప్రశ్నించారు? ఆయన ఆళ్ళతో పోటీ పడుతున్నారు. అసలు ఏ ప్రశ్న వేశారు కనుక ఆయన అంటే జగన్ గారిని మీద బురదేయటానికి తప్ప ఆయన దేనికైనా బయటకు వస్తున్నాడు. అది కదా, అదేమంటే సనాతనం అని చెప్పి మళ్ళీ అదొక డ్రామా నడుపుతున్నారు. ఏం చేస్తాం, ఆయన హవా నడుస్తోంది కాబట్టి కొంతకాలం పాటు అట్లాగే ఉంటుందేమో. రైట్, శివశంకర్ గారు చెప్పండి. ఈ సిమెంట్ కంపెనీలు తరిమేసేటట్టున్నారా ఏపీ ప్రభుత్వం వారు, ఎట్లా? ఒకటి సార్, ఇప్పుడు పరిశ్రమలు ఆల్రెడీ ఒక జిందాల్ అనేటువంటి కంపెనీని వీళ్ళు వస్తే రాగానే అక్రమ కేసులు ఏదో జత్వాని గిత్వాని అనేసి ఎవరినో పట్టుకొని వచ్చేసి వాళ్ళ మీద బురదేసి మొత్తం వాళ్ళంతా 3,600 కోట్ల రూపాయలు భారీగా పెట్టుబడి పెట్టేదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని ఎల్లగొట్టారు. సో తర్వాత ఇప్పుడు ఈ ఏసీసీ సిమెంట్ కూడా ఎక్కడుంది? అది వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతం జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం దగ్గర ఉంది. తర్వాత భారతీయ సిమెంట్ ఎక్కడుంది? వాళ్ళు కింద రాసిన నెక్స్ట్ త్వరలో 6 రోజుల్లో భారతీయ సిమెంట్ కూడా నోటీసులట. ఇది ఏదన్నా ఆషామాషి వ్యవహారమా? ఎంఎన్సీ కంపెనీ వీళ్ళన్నీ కూడాను ఇక్కడంతా కూడా వీరు జగన్ మీద గారి మీద కోపమా, లేకపోతే కనుక రాయలసీమ మీద ప్రజల మీద కోపమా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రాయలసీమ ప్రజలు దాని మీదనే ఇందాక రాంభూపాలను చెప్పినట్టు ఆ సున్నప్రాయాల మీద కానీ డైరెక్ట్ గా గనుల దగ్గర కానీ, లేదా సిమెంట్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత క్యాంటీన్లు, ఇదిను ఒక అలైడ్ ఇండస్ట్రీస్ చాలా మంది బతుకుతా ఉన్నారు అక్కడ. వేలాది మంది కార్మికులు అక్కడ బతుకున్నటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం అయితే అది భారతీయ సిమెంట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అది వచ్చేసి ఎంఎన్సీ కంపెనీ, వికాట్ అనేటువంటి కంపెనీ సంస్థ మేజర్ స్టేక్ తీసుకొని ఉంది. వాళ్ళు ఆపరేషన్ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ నిబంధనలు, కేంద్ర నిబంధనలు ఏదైతే ఉన్నాయో చట్ట ప్రకారం నిబంధనల ప్రకారమే దానికి అనుగుణంగానే ఇక్కడంతా కూడాను ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఫైళ్లు రన్ చేసేసి దానికి అనుగుణంగానే వెళ్ళారు. గతంలో కూడా కోర్టులకు వెళ్తా ఇది నానా హంగామా చేసినా కూడాను దానికి సంబంధించిన తీర్పులు కూడాను ఈ సంబంధిత యాజమాన్యాలకు అనుకూలంగానే వచ్చాయి పరిశ్రమలకి. ఇక దీనికి రెండవది, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం పెట్టుకుని ఇందాక అన్నారు కదా, ఇదే చూసాము సరస్వతి సంబంధించిన పవర్ ఇక్కడ ఈ భూములంట అటవీ భూములంట అని చెప్పి ఒక సపరేట్ కాన్వాయ్ వేసుకొని పోయి ఆ భూముల్లో తిరిగేసి ఒక సినిమా షూటింగ్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఎలా వచ్చాయి, ఇదే ఆక్యుపై చేశారు, ఇది అటవీ భూములు కదా అని చెప్పి. తర్వాత ఏమైంది? ఏ అటవీ భూములు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయినా ఒక్క సెంట్ అయినా కూడాను ఆయన తీసుకునేటువంటి రకమా? ఎక్కడైనా కూడాను చట్ట ప్రకారమే మార్కెట్ కంటే ఎంత ఉందంటే అది అక్కడ మార్కెట్ వాల్యూకు డబుల్ ఇచ్చేసేసి, ఈవెన్ భారతీయ సిమెంట్ కూడాను కమలాపురం పరిశ్రమ మా నియోజకవర్గంలోనే ఉంది. పరిశ్రమ అది ఏర్పాటైన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి ధర ఏదైతే మార్కెట్ ధర ఉందో అంతకంటే ఎక్కువ ఇచ్చి తర్వాత కూడా ఉద్యోగాలు ఇచ్చేసి 2 times తర్వాత అదనంగా పే చేశారు. ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిశ్రమలంతా కూడా తరిమివేయాలని వాళ్ళక రాక్షస ఆనందం పొందాలని చూసుకుంటున్నారు. మీరు కొత్త పరిశ్రమలు తీసుకురాలేరు, నానా హంగామా చేసుకుంటారు, ఒక హైప్ చేసుకోవడం తప్ప ఈ యొక్క పరిశ్రమలని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రైట్.